హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ నీలిమ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈరోజు మీ ముందుకి మంచి రెసిపీస్‌తో వచ్చేసానండి. అందరికీ ఉపయోగపడే పిల్లలకి, పెద్దలకి అందరికీ ఉపయోగపడే హెల్తీ రెసిపీతో వచ్చేసాను. ప్రోటీన్ షేక్ చూపిస్తున్నానండి. దీన్ని బయోటిన్ షేక్ అని కూడా అనొచ్చు. మిల్క్ షేక్ అని కూడా అనొచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా! 3 డేట్స్ తీసుకున్నానండి మన స్వీట్‌నెస్‌ని బట్టి. ఇక్కడ 2 ఆల్మండ్స్ అండ్ బాదం తీసుకున్నాను. వాటిల్ని పీల్ చేసేసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఈ గిన్నెలో చూపించాను కదా! జీడిపప్పు, పంప్కిన్ సీడ్స్ అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవన్నీ నైట్ నానబెట్టుకోవాలి. అండ్ వాల్‌నట్, బాదం కూడా నానబెట్టుకోవాలండి. ఇవి నానబెట్టుకొని ఉంచుకోవాలి. మనం మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలి. అలాగే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి ఇద్దామంటే మార్నింగ్ నానబెట్టుకున్నా సరిపోతుంది. మన స్వీట్‌నెస్‌కి సరిపడా నేనైతే 3 డేట్స్ తీసుకున్నాను. అండ్ నేను దీనిలో బనానా కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి నాకు 3 డేట్స్ అయితే మైల్డ్ స్వీట్‌తో సరిపోతుంది. అలాగే మీరు డేట్స్ ఇష్టపడని వాళ్ళైతే దీనిలో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను బనానా కూడా యాడ్ చేసేసిన తర్వాత మెత్తటి పేస్ట్ చేసేసుకున్నానండి. తర్వాత మనం ఎంతమందికి ఎంత క్వాంటిటీలో చేస్తున్నామో దాన్ని బట్టి మనం మిల్క్ యాడ్ చేసేసుకోవచ్చండి. వెరీ హెల్తీ అండ్ నట్ మిల్క్. వెరీ టేస్టీ అండి. హెల్తీ అండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇందులో మనం వేసినయన్నీ డ్రై ఫ్రూట్స్ అండ్ ఖర్జూరం, ఒక్క బనానా యాడ్ చేశాను అండ్ మిల్క్ యాడ్ చేశాను. వెరీ హెల్తీ అండి. చూసారా మనకి ఎంత చాక్లెట్ షేక్‌లా కనిపిస్తుంది కదా! ఎంత ఆరోగ్యంగా ఉంటారో అండి పిల్లలు, పెద్దలు గనక ఇది తీసుకుంటే జుట్టు సమస్యలుండవు, హెల్త్ ఇష్యూస్ ఉండవు అండ్ పిల్లలు కూడా ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుందండి. మార్నింగ్ మనం పిల్లలకి నట్స్ అవి ఇస్తూ ఉంటాం కదా! నట్స్ తినడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇలా గనక చేసి ఇచ్చేస్తే తాగి వెళ్ళిపోతారండి. వెరీ హెల్తీ. ఇక్కడ చూసారు కదా! మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మా పెద్దోడైతే ఇలాంటివన్నీ బానే ఇష్టపడతాడండి. మా చిన్నోడైతే చూడండి ఏం చెప్తాడో. నువ్వు చెప్పామంతు మా చిన్నోడికైతే హెల్తీగా ఏమన్నా పెట్టాలంటే అది పెద్ద టాస్కేనండి. పిల్లలకి హెల్తీ ఫుడ్ ఏదో విధంగా అయితే అందజేయాలి కదా! తర్వాత వచ్చేసి నేను మామ్స్ అందరికీ మార్నింగ్ టైంలో అండ్ ఎనీ టైం కుకింగ్ టైంలో యూజ్ అయ్యే ఒక మంచి టిప్ చెప్తానండి. ఇది చూసారు కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకుంటున్నాను నేను. పట్టుకునేది గరం మసాలాతో కలిపి ఎలా పట్టుకుంటానో మీకు చూపిస్తానండి. ఎక్స్ట్రా ధనియాల పొడి ఇవన్నీ ఏమీ వేయకోకుండా చూసారు కదా! ఇక్కడ నేను అల్లం అయితే పీల్ తీసేసి చాప్ చేసి ఉంచుకున్నాను. అండ్ వెల్లుల్లిని కూడా మనకి క్వాంటిటీకి సరిపడా అయితే నేను ఒలిచి పెట్టేసుకున్నానండి. అండ్ చెక్క, లవంగం అండ్ యాలకులు, ధనియాలు కూడా నేను 2 స్పూన్స్ తీసుకున్నానండి. ఇక్కడ చూసారు కదా! 2 స్పూన్స్ తీసుకున్నాను. నేను సెపరేట్‌గా అన్నీ వేయకుండా ఒకేటి పౌడర్ ఎందుకు చేశానంటే, మనం కుకింగ్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ మార్నింగ్ టైంలో పిల్లలకి బాక్స్ అవి పెడుతున్నప్పుడు ధనియాల పొడి యాడ్ చేయాల్సి ఉంటుంది. జీరా పొడి యాడ్ చేయాల్సి ఉంటుంది. అల్లం పేస్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అన్నీ కలిపి బాక్సెస్ తీసి యాడ్ చేయడం కంటే అన్నీ కలిపి ఇలా పేస్ట్ చేసి గనక పెట్టేసుకున్నామంటే హాఫ్ స్పూన్ ఆర్ 1 స్పూన్ ఏస్తే సరిపోతుందండి. మన పని కూడా ఈజీ అవుతుంది. అది తీసి అది మర్చిపోయాము, ఇది తీసి ఇది మర్చిపోయాము అన్న టెన్షన్ కూడా ఉండదు కదా! నేనైతే అప్పుడప్పుడు ఇలా చేసేసి పెట్టేస్తానండి. 1 వీక్ మాత్రం ఖచ్చితంగా సరిపోతుంది. ఇక్కడ ఈ మసాలాతో పిల్లలకైతే నేను కీమా కర్రీ చూపిస్తున్నాను. మైల్డ్ స్పైసెస్‌తో పిల్లలకి మాత్రమే కీమా కర్రీ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నానండి. చిన్న సైజ్ ఆనియన్సే. అవి చాప్ చేసేసి పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక్క పచ్చిమిర్చియే తీసుకున్నాను. మనం మార్నింగ్ టైంలో బగారా రైస్ చేస్తూ ఉంటాం, వెజిటబుల్ రైస్ చేస్తూ ఉంటాం పిల్లల బాక్స్‌లోకి. అండ్ నేనైతే ఎక్కువ వెజిటబుల్ రైస్ చేస్తూ ఉంటానండి. అండ్ మిల్ మేకర్ రైసు, టమాటో రైస్ ఇవన్నిటిలో కూడా పర్ఫెక్ట్ అండి. మనం మసాలా ఏమి యాడ్ చేయకుండా ఇదొక్కటి యాడ్ చేస్తే సరిపోతుందండి. మనం ఇంకా ఏమి ఎక్స్ట్రా మసాలా యాడ్ చేయవసరం లేదు. ఎందుకంటే మనం ఇందులోనే ధనియాలు యాడ్ చేసాం, చెక్క, లవంగం అండ్ అన్నీ ఫ్లేవర్ కోసం ఇలాచి అన్నీ యాడ్ చేసాం కదా! చాలా టేస్టీగా ఉంటుంది. ఇదొక్కటి యాడ్ చేస్తే మనం ఎక్కువ మసాలాలు పిల్లలకి ఇవ్వడం కూడా అంత మంచిది కాదు కదా! ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.
ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేశాను. తర్వాత కీమా కూడా యాడ్ చేశాను. కీమాలోంచి అయితే వాటర్ యాజ్ యూజువల్ వస్తాయి కదా, వాటర్ మొత్తం ఇనికిపోయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. పిల్లలకని చెప్పాను కదండి, హాఫ్ స్పూన్ మాత్రమే కారం వేసాను అండ్ పసుపు అండ్ ఉప్పు కూడా యాడ్ చేసేసాను. మొత్తాన్ని ఒకసారి కలియదిప్పేసుకుందామండి. చాలా మైల్డ్ స్పైస్‌తో పిల్లలు వద్దు అనకుండా ఇష్టంగా తినే విధంగా ఉంటుందండి. ఈ గరం మసాలా గనక యాడ్ చేసి మీరు గనక కర్రీస్‌లో యూజ్ చేస్తే చాలా చాలా బావుంటుంది. ఇంకా ఎక్స్‌ట్రా గరం మసాలా కూడా ఏమీ యాడ్ చేయవసరం లేదు. ఇక్కడైతే నేను కొత్తిమీరను కూడా యాడ్ చేసేస్తున్నాను. అంతే అండి. వెరీ ఈజీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ. అండ్ గరం మసాలాతో కూడిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఎలా అనిపించింది అండ్ ప్రోటీన్ షేక్ ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.